ఎన్నికలు అయిపోయాయి. ఇక అంతా ప్రశాంతమే అనుకున్నారు జనం. ఈ ఫీలింగ్ రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల ఉండొచ్చు గానీ నల్లమల్లకు దగ్గరలో ఉండేటువంటి ఆ నియోజకవర్గ ప్రజలకు మాత్రం కుదరటం లేదు. ఎమ్మెల్యే వర్సెస్ మాజీ ఎమ్మెల్యే అన్నట్టుగా సాగుతున్న అక్కడి రాజకీయం ఇంకా సెగలు పుట్టిస్తుంది. జనాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుందట. ఇంతకీ ఏదా నియోజకవర్గం, ఎందుకు అరచ్చా? హీటు తగ్గని నల్లమల రాజకీయాలు, ఓడినా తగ్గేదేలే అంటున్న గువ్వల, పట్టు కోసం వంశీకృష్ణ ప్రయత్నం. నాగర్ కర్నూల్ జిల్లాలో రాజకీయం గతంలో ఒక టైప్, ఇప్పుడొక టైప్ అన్నట్టుగా ఉంది. అప్పుడంతా బీఆర్ఎస్ హవా, ఇప్పుడేమో కాంగ్రెస్ గాలి. కానీ నల్లమలకు దగ్గరుండే అచ్చంపేట రాజకీయాలు మాత్రం అచ్చం మునుపటిలానే ఉన్నాయట. కాంగ్రెస్ ఎమ్మెల్యే వంశీకృష్ణ, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజుల మధ్య నువ్వా నేనా అన్నట్టుగా పొలిటికల్ వార్ నడుస్తూనే ఉందట. అసెంబ్లీ ఎన్నికలు ముగిసి 8 నెలలు అవుతున్నా ఈ ఇద్దరు నేతల మధ్య పొలిటికల్ ఫైట్ ఏమాత్రం తగ్గకపోవడంతో నియోజకవర్గంలో వేడి ఏమాత్రం తగ్గలేదట. కార్యక్రమం ఏదైనా ఈ రెండు వర్గాలు ఎదురు పడితే చాలు ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతున్నాయట. ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ హయాంలో ఒక వెలుగు వెలిగిన గువ్వల బాలరాజు 10 ఏళ్ల పాటు అచ్చంపేటలో హవా నడిపించారు. రాజకీయంగా మంచి పట్టు సంపాదించుకున్న గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణ చేతిలో అనూహ్యంగా ఓటమి పాలయ్యారు. అయితే ప్రస్తుతం మాజీ అయినా ఏమాత్రం తగ్గేదే లేదంటున్నారట గువ్వల. ఎమ్మెల్యేతో సరిసమానంగా తానేం తక్కువ తినలేదు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారట. ఎమ్మెల్యే వంశీకృష్ణ కూడా నియోజకవర్గంపై పట్టు కోసం గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. అంశం ఏదైనా దేక్లెంగే అన్నట్టుగా ఇద్దరు నేతలు కాలు దువ్వుతూ ఉండడంతో నియోజకవర్గ రాజకీయం నివురుగప్పిన నిప్పులా తయారైందట. ఇటీవల జరిగిన గిరిజనుల తీజ్ ఉత్సవాలే ఈ ఇద్దరు నేతల ఆధిపత్య పోరుకు వేదికయ్యాయి. ఎమ్మెల్యే వంశీకృష్ణ, మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఒకే ప్రాంతంలో డాన్స్ చేస్తుండగా ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. మీరంటే మీరే కారణమంటూ ఇద్దరు నేతల అనుచరులు మాటల యుద్ధానికి దిగడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. దీంతో జోక్యం చేసుకున్న పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలను చెరువు పక్కకు లాక్కెళ్లి సర్ది చెప్పారు. దీంతో పరిస్థితి అదుపులోకొచ్చింది. లేదంటే సిచ్యువేషన్ వేరే రకంగా ఉండేదేమో అన్న అభిప్రాయం స్థానికంగా వ్యక్తమవుతోంది. ఇప్పుడే కాదు, ఎన్నికలకు ముందు కూడా ఈ ఇద్దరు నేతల మధ్య పోరు మరో రేంజ్లో ఉండేది. ఎక్కడ ఎదురుపడ్డా ఉద్రిక్తతే అన్నట్టుగా ఉండేవి పరిస్థితులు. ఏకంగా ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్న ఘటనలు ఉన్నాయి. అయితే ఎన్నికల తరువాత కూడా అవే పరిస్థితులు కంటిన్యూ అవుతుండడం అచ్చంపేటలో పొలిటికల్ టెన్షన్ కి కారణమవుతోంది. ఓటమి తరువాత మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు నియోజకవర్గానికొచ్చినప్పుడల్లా ఇలాంటి గొడవలు జరుగుతుండడం పొలిటికల్ గా చర్చనీయాంశమవుతోంది. ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతాయన్న ఉద్దేశంతో ఆ మధ్య ఆయన్ని అచ్చంపేటకు రాకుండానే అడ్డుకున్నారు పోలీసులు. ఆ తరువాత కొన్నాళ్లకు పరిస్థితుల్లో మార్పొచ్చింది. దీంతో వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడానికి అప్పుడప్పుడు అచ్చంపేట నియోజకవర్గానికి వచ్చి వెళుతున్నారు గువ్వల. కానీ ఈ ఇద్దరు ఒకే వేదిక దగ్గర కనిపిస్తే చాలు అనుచరులు అస్సలు ఆగడం లేదు. దీంతో గొడవను కంట్రోల్ చేయడం పోలీసులకు తలనొప్పిగా మారింది. మొత్తానికి ఎన్నికల సంగ్రామం ముగిసినా అచ్చంపేట రాజకీయం ఇంకా అగ్నిగుండంలాగే కనిపిస్తోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఇద్దరు నేతలు ఎప్పుడు కూలవుతారో, స్థానికంగా ఎప్పుడు ప్రశాంతత నెలకొంటుందోనని నియోజకవర్గ జనం ఎదురు చూస్తున్నారు. మరి అచ్చంపేట జనాల ఎదురుచూపులకు ఫలితం దక్కుతుందో లేదో చూడాలి.